ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీరందరూ దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతున్నందుకు, దేవునిని మహిమపరుస్తూ ఉన్నందుకు వందనాలు. దేవుడు గొప్పవాడు. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడి రకరకాల శోధనల నుండి, ప్రమాదాల నుండి దేవుడు మనలను తప్పించే దేవుడై ఉన్నాడు. కీడు నుండి, మరణము నుండి కూడా దేవుడు తప్పించే దేవుడై ఉన్నాడు. మన జీవితంలో మరింత ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళడానికి దేవుడు మనలతో మాట్లాడి తన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడి విడిపించబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడి మనలను అభిషేకించబోతూ ఉన్నాడు. దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడి మనలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు మీతో ఎలా మాట్లాడారో, మీ జీవితంలో ఏం అనుభవాలు ఉన్నాయో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు ప్రభువు కనాను ప్రాంతానికి వచ్చారు. కనాను ప్రాంతము అనగా తూరు సీదోను ప్రాంతమునకు వచ్చారు. అక్కడికి ఒక కనాను స్త్రీ వచ్చి, యేసు ప్రభువా, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నది, నన్ను కరుణించు అని యేసు ప్రభువును వేడుకుంటున్నది. కానీ అంతలా బాధతో కరుణించు అని ఆమె కేకలు వేసిన స్త్రీ యేసు ప్రభువు ఏమీ స్పందించలేదు. మౌనంగా ఉన్నాడు యేసు ప్రభువు. యేసు ప్రభువు మౌనంలో ఒక అర్థం అనేది ఉంటుంది. దేవుని యొద్దకు వచ్చిన వారు అద్భుతాల కొరకు వచ్చారా, స్వస్థత కొరకు మాత్రమే వచ్చారా? అద్భుతాలు పొందుకుని యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోతారా? సత్యాన్ని తెలుసుకుంటారా, రక్షణ పొందుకుంటారా అనేది యేసు ప్రభువు కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువు వెంటనే కార్యం చేయరు. కొద్దిగా లేటుగా వాళ్ళ హృదయాన్ని అంతా పరిశీలించిన తర్వాత, వాళ్ళ విశ్వాసాన్ని అంతా పరీక్షించిన తర్వాత అప్పుడు కార్యం చేస్తారు. ఈ స్త్రీ అలా కేకలు వేసేటప్పుడు శిష్యులు అంటున్నారు, ఆమెను పంపేయండి యేసు ప్రభువా, ఆమెను పంపివేయండి, ఈమె కేకలు వేసిందని 23వ వచనంలో శిష్యులు అంటున్నారు. అంటే ఆమె వచ్చి ఈసారి ఏం చేస్తుందంటే కేకలు వేయడం కాదు, యేసు ప్రభువుకు మ్రొక్కిందంట. అంటే ఆరాధన చేసింది. మొక్కడం అంటే ఆరాధన. మనం కూడా వెంటనే కార్యం జరగాలనుకుంటున్నాం, వెంటనే అద్భుతం జరగాలి, వెంటనే ఉద్యోగం రాగాలి, వెంటనే ఆశీర్వాదాలు రావాలనుకుంటున్నాం. దేవుడు ఇచ్చే వరకు ఓపిక పడ్డాం. కానీ కనాను స్త్రీ యేసు ప్రభు ఏం మాట్లాడకుండా, స్పందించకుండా ఉన్నా, ఆమెను పంపివేయమని శిష్యులు చెప్పినా సరే దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గరికే వచ్చింది. ఇంకా ఆరాధన చేసింది. చేసిన తర్వాత కూడా యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అన్నారు. అయినా సరే ఆమె ఏమంటుందంటే, పిల్లలు అంటే యూదులు, కుక్క పిల్లలు అంటే దేవుని ఎరుగని జనాంగం. అలా పోల్చబడింది. యూదులకు, దేవుని ఎరుగని జనాంగానికి రకరకాల అలంకార రూపకంగా పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను యూదులకు కొరకు వచ్చానన్నాడు, కానీ వాస్తవానికి ఆయన యూదుల కొరకు రాలేదు. సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి వచ్చాడు. ఆమెను పరీక్షించడానికి అలా మాట్లాడుతున్నాడు. ఆమె కానాను స్త్రీ కదా. అయితే అంటుంది, బల్ల మీద పిల్లలు కూడా కూర్చుంటారు, బల్ల మీద నుండి కింద పడ్డాయి కుక్క పిల్లలు తింటాయి కదా యేసు ప్రభు అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభు ఒక మంచి మాట అన్నారు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొంది ఉన్నది. యేసు ప్రభు మాట ద్వారా, ఆత్మ ద్వారా అద్భుత కార్యం జరిగినది. ఈ రోజుల్లో కూడా మన పిల్లలు ఎవరో పాపముతో, రోగంతో, సాతానుతో బంధింపబడిన స్థితిలో ఉన్న వారికి దేవుడు ఎవరినో విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరికో సాతాను శోధిస్తుందేమో, మరణగండాలు పెట్టాలని చూస్తుందేమో, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుందేమో, ఎవరో ఒకరి మనిషి ప్రాణం సాతానికి కావాలేమో. కానీ యేసు ప్రభు ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయనను మీరు ఆశ్రయించి ఉన్నారు, విశ్వాసంతో ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. మీలో ఎవరైనా సాతానుతో పీడింపబడుతూ ఉంటే
యేసు ప్రభు దగ్గరికి మీరు రండి, అడగండి, విడుదల చేయమని. ఖచ్చితంగా మీకు శోధిస్తున్న సాతాను నుండి, ఆ శోధన నుండి యేసు ప్రభు విడుదల ఇస్తాడు. మీ కుటుంబంలో మీ పిల్లలు ఎవరైనా పీడింపబడే స్థితిలో ఉంటే విడుదల ఇస్తాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆలస్యంలోనైనా ఖచ్చితంగా మీరు నమ్మిన దేవుడు మీకు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా యేసు ప్రభు నీకు వందనాలు. సాతాను చేత, దురాత్మ చేత ఎవరైతే పీడింపబడుతున్నారో యేసుక్రీస్తు నామంలో వారికి స్వస్థత కలుగునుగాక. ప్రతి చీకటిని యేసుక్రీస్తు నామంలో పాతలు బంధిస్తున్నాం. ప్రతి మాంత్రిక శక్తిని యేసుక్రీస్తు నామంలో పాతలు బంధిస్తున్నాం. దేవా, విడుదల దయచేయండి ప్రభా. ఎవరైతే సాతాను చేత పీడింపబడుతూ ఉన్నారో, కనాను కుమార్తెను పీడించినట్లుగా ఎవరినైతే ఏ యవనస్తులైనా, పిల్లలైనా, మనుషులైనా సాతాను పీడిస్తూ ఉంటే ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగునుగాక. ప్రతి చీకటి ఆత్మని యేసుక్రీస్తు నామంలో పాతలు బంధిస్తున్నాం. మూగ దెయ్యాలను యేసుక్రీస్తు నామంలో పాతలు బంధిస్తున్నాం. దేవా, యేసు ప్రభా మీరు కార్యం జరిగించండి. బలహీనపరచు దురాత్మలను యేసుక్రీస్తు నామంలో పాతలు బంధిస్తున్నాం. సహాయం చేయండి దేవా. ఎవరైనా సాతాను శక్తుల నుండి పీడింపబడే వారికి మీరు విడుదల చేసి మీరే కార్యం చేయండి, మహిమ పొందండి, కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాం. ఆమేన్. మీరందరూ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటున్నందుకు వందనాలు. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, దేవుడు మీతో ఏం మాట్లాడారు. దేవుని వాక్యానికి మీరు లైక్ చేయండి. దేవునిని హెచ్చించండి, దేవునిని గణపరచండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.